నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు శివమ్మండి, మద్దింటిపాలెము. మాకు ఇళ్ళపేటలు వచ్చినాయి. 45 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి. రుణమాఫీ పడింది. నా మనవడికి మనవరాళ్ళకి అందరికీ వస్తున్నాయి డబ్బులు. మాకు అన్ని బాగానే ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి కావాలి మాకు అని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి కావాలి మాకు. మరి నెలకు 1500 రూపాయలు చొప్పున వేస్తానని చెప్తున్నారు అకౌంట్ టీడీపీ వస్తే, లేదంటే ఉచితంగా 3 గ్యాస్ బండ్లు కానీ మహిళలకు ఉచిత బస్సు అని చెప్తున్నారు. అనేక రకాలు చెబుతాడండి. చల్లనోడు ఏ గ్యాస్ బండ్లు ఇస్తానంటాడు, అవి ఇస్తానంటాడు, ఇవి ఇస్తానంటాడు. ఏమి చల్లనోళ్ళు అట్టాగే చెబుతారుగా. చెల్లేవాళ్ళు అయితే చెప్పుకోరు, నిజాయితీగా ఉండవు, నిజాయితీగానే ఉంటారు. అదే అవన్నీ అబద్ధాలను. మాకు మాత్రం జగన్మోహన్ రెడ్డి కావాలి. మాకు అన్ని సౌకర్యాలు బాగుంటాయి. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగుంది. వాలంటీర్ సంస్థ బాగానే ఉంది. కాకపోతే మొన్న వృద్ధులకి మరి పింఛనెత్తానికి ఎంత అల్లాడిపోయారో, వాళ్ళు ఎంత బాధపడ్డారో. మరి 35 మందిని చంపేసాడు. ఎందుకు మరి అట్టాటి ఆయనకి మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి, జగన్మోహన్ రెడ్డి రావాలి మాకు. రంజాన్ బి గారు, ఎవరి పరిపాలన నీకు మంచి జరిగింది, లేదంటే మీ చేయూత కానీ లేకపోతే మంచి సంక్షేమ పథకాలు కానీ ఏ ప్రభుత్వాలు అందే అంటారు? మాకు జగన్ గురించే వచ్చినాయి. మాకు ఎందుకని 18 ఏళ్ళు పడ్డాయి. మాకు పింఛన్ వచ్చింది, జగన్ తోట వచ్చింది, స్థలం వచ్చింది. మా అబ్బాయికి అన్ని బాగానే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అలాంటివి రాలేదంటారా? మాకేం రాలేదు. అయితే ఇక్కడ మళ్ళీ ఎవరు వస్తే మీకు మంచి జరిగిద్ది? మాకు జగన్ వస్తేనే మంచి అనుకుంటున్నాం. ఒకవేళ జగన్ గారు వస్తే మళ్ళీ ఏం కోరుతున్నారు మీరు ఆయన నుంచి? అంటే ఏమేమి కావాలా? మంచి పనులు చేస్తాడనే కోరుకుంటున్నాం. మీ పేరు? షేక్ బాషు. ఎవరి పరిపాలన బాగుంది? జగన్ పరిపాలన బాగుంది. ఎందుకని? ఇండ్లకి పింఛన్లు ఇస్తున్నారు, తెచ్చి బియ్యం ఇస్తున్నారు, అన్ని సౌకర్యాలు బాగున్నాయి అందరికి. జగన్ గారి పరిపాలన బాగుంది. మరి వాలంటీర్ వ్యవస్థను తీసేశారు కదా, వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఎలా తెచ్చుకున్నారు పెన్షన్? ఇంటికి వచ్చి ఇచ్చారా లేదా సచివాలయానికి వెళ్ళారు అందరూ. మా ఓటి వాళ్ళకి వచ్చి ఇచ్చారు అంతవరకే. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. మరి అదే వాలంటీర్లు ఉంటే మీ ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు కదా? వాలంటీర్ ఉంటే ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళే. వాలంటీర్లు తీసేశారు, ఏం చేశారు? వాలంటీర్ ఉండాల్సిందే, తీసేస్తే మీకేం సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా? ఏం రాలా, పింఛన్ ఒకటే వచ్చింది. మరి ఎవరికి వేస్తారు మీరు? నేను జగన్కే వేస్తా. అయితే ఈసారి ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ వస్తేనే మంచిది అనుకుంటున్నా నేను. నమస్తే అమ్మ, మీ పేరు? మా పేరు శారమ్మ అండి. శారమ్మ గారు, ఎవరి పరిపాలన బాగుంది మీకు? జగన్ పరిపాలన బాగుందండి. ఎందుకని? మాకు ఫ్లాట్ ఇచ్చాడు, 18 ఏళ్ళు ఇస్తున్నాడు, రుణమాఫీ అలాంటి బేదల వాళ్ళకి ఇస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా అన్ని చేస్తానని చెప్తుంది, దాన్ని నమ్ముతారా? లేదంటే ఇప్పుడు వైసీపీని మళ్ళీ జగన్ గారి పరిపాలన నమ్ముతారా? జగన్ గారి పరిపాలనే నమ్ముతాము. అంటే ఆయన కూడా పెన్షన్ 4000 పెంచుతానన్నాడు, ఉచితంగా గ్యాస్ బండ్లు ఇస్తానని చెప్తున్నాడు. ఆయన మాకు ఇప్పుడు చేశాడు కానీ నమ్మకం. అయితే ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? జగన్ గారు అయితేనే బాగుంటది. పేరు ఏలియా గారు, ఎవరి పరిపాలన బాగుంది మీకు? జగన్ గారి పరిపాలన బాగుంది. ఎందుకని? ప్రతి ఒక్కళ్ళకి కాడ అన్ని కాడ ఆయన టయానికి వేస్తున్నాడు. మీరేం చేస్తారు అసలు? మేము వ్యవసాయం పని చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వ్యవసాయానికి గిట్టుబాటు ధర వచ్చింది, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత గిట్టుబాటు. జగన్ గారు ఆయన ఉండగా, చంద్రబాబు ఉండగా ఏం లేదు, లేని వాళ్ళకి. ఉన్న వాళ్ళకి అది దొక్కుతలేదు కానీ లేని వాళ్ళకి ఏం దొక్కుతలు కాలేదు. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో లేని వాళ్ళకి అన్ని సమృద్ధిగా సహాయంగా చేస్తున్నాడు. మీకేమైనా వచ్చినాయి రైతు భరోసా? మాకు వచ్చినాయి. మా వారికి 18,000 రూపాయలు వచ్చినాయి, నాకు పెన్షన్ 3,000 అయింది. అన్ని బాగానే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం వస్తే చాలా చేస్తానని చెప్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? నేను టీడీపీ ప్రభుత్వానికి మేమేం చేయము అసలు. జగన్ గారికి ఏది చేసినా కానీ ఆయనకే చేస్తాం. వాళ్ళ నాన్న ఉన్నంతవరకు కూడా మేమే చేసాం. అది ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? ఇదే ఈయన అశోక్ బాబు అయితే బాగుండేది. మాకు అన్నీ బాగా చేస్తాడు ఆయన. గత ఎమ్మెల్యేగా కొత్తగా వచ్చినా కానీ ఆయన ఇంటింటికి తిరిగి చక్కగా అన్ని విషయాల్లో మాట్లాడుతూ చేస్తా బాగానే ఉన్నాడు. అది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యే వచ్చినా కానీ ఏదో వస్తాడు వెళ్తాడు, పని మీద ఉంటారు. అవి ఎవరికి అంది ఆడకే అంతే కానీ అందరికి అందవు. ఈసారి ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? జగన్ గారు. మీ పేరు? నా పేరు తెనాలి రేణుకాదేవి అండి. రేణుకాదేవి గారు, ఎవరి పరిపాలన మీకు మంచి జరిగిందని అనుకుంటున్నారు? జగన్ తమ్ముడు పరిపాలన బాగా జరిగింది. ఎందుకని? మీకేమైనా వచ్చినాయా? లేకపోతే మాకు 18,000 వచ్చినాయి, కొట్లు డబ్బులు పడ్డాయి, మళ్ళీ రుణమాఫీలు డబ్బులు పడ్డాయి, నా భర్త వికలాంగుడు పింఛన్ వస్తుంది.
టీడీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా వికలాంగులకు కానీ మిగతా వాళ్ళందరికి కానీ డబ్బులు పెంచుతాము, పెన్షన్ పెంచుతామని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే అది నమ్ముతారా లేదంటే ఇది ఈ పార్టీ నమ్ముతారా? మంచి చేసే వాళ్ళని నమ్ముతాం కానీ చేయని వాళ్ళని నమ్మం. ఇంకా ఎవరికైనా మంచి చేసిన వాళ్ళనే నమ్ముతాం. అయితే ఈసారి ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ తమ్ముడు వస్తేనే మంచి జరిగిద్ది అనుకుంటున్నాం.